అయితే బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు మండలం నందవరం కూడలిలో ఆటోను ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు మండలం నందవరం కూడలిలో ఆటోను ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొంచెం తగ్గింది లారీ వాడు కాబట్టి ఫుల్ కాదండి తగ్గింటే పనికి వెళ్తున్నాం క్రాసింగ్ ఉంది కదా అక్కడి నుంచి మేము అంటే ఆ సైడ్ ఇది పంట వచ్చినప్పుడు డైరెక్ట్ మార్చింగ్ అర్థమైందో లేదు మనకు తెలియదు. ఆ క్రాసింగ్ కూడా క్రాసింగ్ చేస్తుంది నెల్లూరు నుంచి లారీ ముక్కు తిరగబడుతుంది. 5 నిమిషాలు అమ్మకి ఫుల్గా అనుకున్నా సైడ్ నేను కూడా సగం నుంచి దూరే ఉద్దేశం సైడ్ ఆ మొక్కడా నేను హుషారు కాబట్టి. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు మండలం నందవరం కూడలిలో ఆటోను ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రైట్, ఇక ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శ్రీసాగర్. ఏదైతే ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద అయితే మాత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ దుర్ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా 10 మందికి అయితే మాత్రం గాయాలైన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే ఈ జాతీయ రహదారిపై అనేక రకాలైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. పదే ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ అధికారులు ప్రికాషన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం లేని పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ నందవరం కూడల దగ్గర వై జంక్షన్ లాగా ఉంటుంది. ఈ వై జంక్షన్ లోకి జాతీయ రహదారిపైకి వస్తున్నటువంటి క్రమంలో కొంత అక్కడ ఏదైనా కాటన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఉదయాన్నే ఏదైతే జామాయిలు మొక్కలు నాటేందుకు వెళుతున్నటువంటి కూలీల యొక్క ఆటోనైతే లారీ ఢీకొట్టినటువంటి ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి. గత కొద్ది రోజుల క్రితం అంటే సుమారు నెల రోజులు కూడా కాలేదు. ఈ నెల రోజుల క్రితం ఘటనలో ఒక లారీ అతివేగంతో ఇసుక లారీ అతివేగంతో ఒక కారును ఢీకొట్టడంతో 7 మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన అయితే చూసుకుంది. ఇదే జాతీయ రహదారిపై అంటే దానికి కూడా కోతవేట దూరం చాలా ఒక నియరెస్ట్ ఒక 10 కిలోమీటర్లు 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే ముంబై రహదారిపై అంటే నెల్లూరు నుంచి ఇటు బద్దివేల దాకా కూడా ఎప్పుడూ కూడా అనేక రకాల యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఈ యాక్సిడెంట్ల పై అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అధికారులు చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులను చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా నిన్న డిఎల్సీ మీటింగ్ కి నేషనల్ హైవే అథారిటీ అధికారులను కూడా పిలిపించి వారికి ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లపై కూడా ఆయన గట్టిగా కూడా వారికి హెచ్చరిక జారీ చేసి జాతీయ రహదారుల భద్రత పట్ల కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలంటే కూడా అధికారులు సూచన చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ యాక్సిడెంట్ల యొక్క పరంపర అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ రోజు ఉదయం ఏదైతే ఘటన చోటు చేసుకునేందో మొక్కలను నాటేందుకు వెళ్తున్నటువంటి జామాయిల మొక్కలు నాటేందుకు వెళ్తున్నటువంటి కూలీలు ఆటోని ఇక్కడ ఆగి ఉన్నటువంటి ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ఇది ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ యొక్క 10 మందిని కూడా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వారికి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. ఎవరైతే అత్యవసర వైద్యం ఉందో అత్యవసర వైద్యం కావాల్సిన వారిని నెల్లూరుకు తరలించి కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ చరిత్.